ఇది కమర్షియల్ బిల్డింగ్ అండి. ఎక్స్కవేషన్ వర్క్ జరుగుతుంది. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే లెఫ్ట్ సైడ్ ఉన్న బిల్డింగ్కి ఆల్రెడీ రిటైనింగ్ వాల్ ఉంది కాబట్టి ఎక్స్కవేషన్ చేసేటప్పుడు సాయిల్ అనేది స్లైడ్ కాలేదు. అదే మీరు ఇప్పుడు రైట్ సైడ్ చూడండి, అక్కడ ఆల్రెడీ రిటైనింగ్ వాల్ అనేది ఆ బిల్డింగ్ వాళ్ళు కట్టుకోలేదు ఇక్కడ. సో ఏమైందంటే ఎక్స్కవేషన్ చేసేటప్పుడు పక్క బిల్డింగ్ అక్కడ ఉన్న కాంపౌండ్ వాల్ ఇదంతా స్లైడ్ కావడం జరుగుతుంది. ఈ స్లైడ్ అయినప్పుడు కింద మన వర్కర్స్ ఏమైనా ఉన్నారనుకోండి చాలా నష్టం జరుగుతుంది. రీసెంట్గా హైదరాబాద్లో చాలామంది చనిపోయారండి ఈ ఎక్స్కవేషన్ చేసేటప్పుడు కింద లేబర్లు ఉండడం వల్ల. కానీ ఇక్కడ మీరు టెక్నికల్ చేయాల్సింది ఏంటంటే సాయిల్ యొక్క స్లోపు, అంటే అది ఇంపర్మేబుల్ సాయిలా పర్మేబుల్ సాయిలా, ఈ సాయిల్ యొక్క స్ట్రెంత్ కనుక్కోండి. ప్రాపర్ ఇంజనీర్ గైడ్ వల్ల తోటి మీరు ఎక్స్కవేషన్ అనేది ప్లాన్ చేయాలి. లేకపోతే ఏమైతుందంటే చాలా ప్రమాదం జరుగుతుంది. ఇంకొకటి, ఇది ఇప్పుడు ఎందుకు చేయాలంటే మీరు యాజ్ పర్ నామ్స్, మున్సిపల్ నామ్స్ ప్రకారం సెట్ బ్యాక్స్ అనేది కంపల్సరీ వదిలిపెట్టాలండి. మినిమం G+5 అట్లా ఉందనుకో, నామ్స్ ప్రకారం ఎంతైతే ఉందో సైట్స్ మొత్తం వదిలిపెడితే ఏమైతుందంటే ఇట్లాంటివి మనం ఎక్స్కవేషన్ చేసేటప్పుడు అక్కడ పక్కనున్న బిల్డింగ్ మీకు కాలమ్స్ అవన్నీ అనుకోండి డిస్టర్బ్ అయిపోతుంది, బిల్డింగే కొలాప్స్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే సెట్ బ్యాక్స్ కూడా చాలా ఇంపార్టెంట్.